ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అథోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. రెండు నక్షత్రాల వాసం చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అక్షతలు తీసుకుని చేతిలో పట్టుకోండి. మమ అనుకోండి. యజమానస్య బాత ద్వారా పరమేశ్వరం తస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే మహావిష్ణోరానయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణాద్య ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः दक्षिणे भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णा गोदावर्योः मध्यप्रदेशे लक्ष्मीनिवासगृहे समस्तदेवता गोब्राह्मण हरिहर गुरुचरणसन्धौ अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमानेन ప్రభవాది. ఈనాడు సంవత్సరము వర్తమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షతౌ శ్రావణమాసే శుక్లపక్షే పూర్ణిమాయాం వాసరः వాసరస్తు శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గుణవిశేషనిర్దిష్టాయాం శుభదౌ శ్రీ పరమేశ్వరం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రము పేరు చెప్పుకోండి. ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ అనుకోండి. సకల శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠాన అధికార యోగ్యత ఫలసిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే. అక్షతలు నీళ్ళు ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. గంగా యజ్ఞోపవీత పూజాం కరిష్యే. యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతాన్ని తడిపి దానికి పసుపు గంధము కుంకుమ అలంకరించి ఒక ప్లేట్లో పెట్టి దాని మీద రెండు నక్షత్రాలతో పూజ చేస్తూ ఉండాలి. యజ్ఞోపవీత ధారణ దేవతాభ్యో నమః. లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి. ఎం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి. రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం పరికల్పయామి. ఏదైనా ఒక పండు నైవేద్యం పెట్టండి. తర్వాత మరలా అక్షతలు తీసుకుని వేసేయండి. సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వ ఉపచార పూజాం సమర్పయామి. గృహస్థులు ముందుగా ఆచమనం చేసి ఒక యజ్ఞోపవీతాన్ని తీసి చేతిలో పట్టుకోండి. యజ్ఞోపవీతాన్ని బ్రహ్మముడి మీ ఆచమనం చేసిన పాత్ర మీదకి ఈ చూపుడు వేలు మధ్య వేలు ఉంగరం వేలుతో పట్టుకోవాలి. పైకి కిందకి పట్టుకోవాలి. చెప్పండి. ఈ మంత్రం చెప్తూ యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతాన్ని వేసేసుకోండి. మరలా ఆచమనం చేయండి. త్రిరాచామేత్. ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ద్విః పరిమృజ్య సకృదు పస్పృశ్య యత్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే హృదయమాలభ్య. ఒకసారి మరలా చేగడుక్కోండి. ఉపస్పృశ్య. మరలా రెండో యజ్ఞోపవీతాన్ని తీసుకుని ఇందాక చెప్పినట్టుగా పట్టుకోండి. మరలా ఈ మంత్రం చెప్పండి. యజ్ఞోపవీతం
పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఉత్తరీయార్థం ద్వితీయజ్ఞోపవీత ధారణం కరిష్యే. మరలా త్రిరాచం చేసి 3 యజ్ఞోపవీతాన్ని కూడా తీసుకొని పైన చెప్పినట్టుగా ఆ మంత్రాన్ని చెప్పి వేసుకోండి. తదంగా దశగాయత్రి మహామంత్ర జపం కరిష్యే. నీళ్లు వదిలిపెట్టండి, ప్లేట్లో చేతిలో వేసుకొని తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యా నమః. ఇక్కడి నుంచి ముక్తా విద్రమహే మనీలధవలఛాయేర్ముఖైస్త్రీక్షణై ఆ శ్లోకం వరకు చెప్పి అమ్మవారిని ధ్యానం చేసుకొని పాత యజ్ఞోపవీతం కొత్త యజ్ఞోపవీతాన్ని పట్టుకొని 10 సార్లు గాయత్రి మహామంత్ర జపం చేయండి. తరువాత తత్సద్ బ్రహ్మార్పణమస్తు చేతిలో నీళ్ళు వేసేయండి. మరలా తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యా నమః నుంచి ధ్యాన శ్లోకం ముక్తా విద్రమహే మనీలధవలఛాయేర్ముఖైస్త్రీక్షణై ఆ శ్లోకం పూర్తిగా చెప్పేసి భూర్భువస్సురోమితి దిగ్విమోకః చెప్పేసి పాత యజ్ఞోపవీతం తీసేటప్పుడు చెప్పవలసిన మంత్రం ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణకశ్మల దూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయు అస్తు మే. ఆ యజ్ఞోపవీతాన్ని తీసేసి ప్లేట్లో పెట్టేసి ఒక చెట్టు దగ్గర, చెట్టు మొదల్లో కానీ ఎక్కడైనా వేసేసేయండి. ఇంకా పూర్తయిందండి ఇంతవరకు.